హలో నమస్తే వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇదైతే ఉగాదికి ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన వ్లాగ్. ఈ రోజు నా డే ఎలా ఉందనేది అయితే చూపిస్తా ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి నా డే అయితే కొంచెం లేట్ గానే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఇంక లేచి ఫ్రెష్ అయితే అయిపోయినాను. తర్వాత అయితే ఇంక పిల్లోళ్ళ కోసము మా కోసం అయితే పాలు కాంచుతా ఉన్నాను. ఇక్కడ పాలు పెట్టేశాక వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా మేమైతే టీ కాఫీ అయితే తాగేసాము. తర్వాత అయితే ఇక్కడ ఇంక పిల్లోళ్ళు అయితే బండిలో పోవాలన్నారు. సో అందుకే ఇంక వాళ్ళ మామ అయితే ఒక రౌండ్ అయితే తిప్పుకొని వచ్చినాడు వెళ్ళేసి. అబ్బా చాలా చాలా ఇంకా పోవాలా. తర్వాత అయితే ఇక్కడ అమ్మ అయితే వంట చేస్తా ఉంది మా కోసము. అలాగే ఈ రోజు అయితే ఇంట్లో పెద్దవాళ్ళకి అయితే గుడ్లు పెట్టుకోవాలి కాబట్టి దానికోసం అన్ని ప్రిపేర్ చేస్తా ఉంది. ఇప్పుడైతే ఇక్కడ వాళ్ళు అయితే వేస్తా ఉంది. తర్వాత అయితే ఇంకా ఏమేమి చేశారని అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాము. ఇక్కడైతే వాళ్ళు వేసింది. తర్వాత అయితే రైస్, ఇది పాయసం, పప్పుచారు, మునక్కాయ పళ్ళెము, తర్వాత అరటికాయ పళ్ళెము అయితే చేసింది. ఇంకా చేస్తా ఉంది. అమ్మాయి వంట చేస్తా ఉంటే నేనైతే పూజ చేస్తా ఉన్నాను. ఇక్కడైతే అంత పూజ అయితే చేసేసాము. తర్వాత పిల్లకైతే గుడ్లు పెట్టాలి కాబట్టి దానికోసం అయితే అన్ని రెడీ చేసి ఆకులేసి ఇంతకు చేసినవన్నీ అయితే వడ్డిస్తా ఉన్నాను. ఇప్పుడైతే సైడ్ ఎలా అంటే సంక్రాంతి ఎప్పుడు పెడతారు, లేదంటే ఇలా ఉగాదికి బిఫోర్ డే అయితే ఇలా బట్టలు అయితే పెట్టుకుంటాం. పెద్దవాళ్ళకి ఒకరు ఒకలాగా చేస్తా ఉంటారు. మేమైతే ఇలానే చేసుకుంటాము. ఈ 2 days లోనే పెడతారు. మేము ఉండేది బెంగళూరులో కాబట్టి ఇక్కడైతే పితృపక్షాలు అనేసి అప్పుడైతే పెడతారు. మనం ఎక్కడున్నా మన పద్ధతులు అయితే మనం పాటించాలి కాబట్టి మేము ఇలానే చేస్తా ఉంటాము. తర్వాత అయితే ఆ అమ్మ వాళ్ళంతా పూజ అయితే చేసేసారు. పూజ చేసి అందరూ అయితే తినేసాము. ఇక్కడ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.